దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మన అందరి కొరకు తెలియపరిచినటువంటి అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియాతి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తెలియపరుస్తూ నేను ధైర్యపరిచేటువంటి గొప్ప మాట ఏంటంటే, నీ మీదికి వచ్చే శత్రువులు, నీతో యుద్ధం చేయాలని ఎవరైతే వస్తారో వారు మాయమైపోతారు. యుద్ధము జరగదని దేవుడు చెప్పట్లేదు. నీతో యుద్ధం చేయువారు అంటే ఎవరైతే నీ మీదకి యుద్ధానికి వచ్చారో ఆల్రెడీ, ఆ యుద్ధం చేయడానికి వచ్చిన వారు ఏమవుతారంటే వారంతట వారే మాయమైపోయేలాగా దేవుడు చేస్తాను మాటిస్తా ఉన్నాడు. ఈ గొప్ప వాగ్దానము ఒక అమూల్యమైనది, శ్రేష్టమైనదండి. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే ఈరోజు నీకు ఈ మాట తెలియపరుస్తున్నాడు. నీకున్న యుద్ధం ఏంటి? ఆ యుద్ధాన్ని దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. మన ఇజ్రాయెల్ ప్రజల ముందు ఉన్నటువంటి యుద్ధం ఏంటంటే గొల్యాతు. ఆ గొల్యాతును ఓడగొట్టడానికి ఎవరి వల్ల కాదు, కానీ చిన్న బాలుని దావీదు వెళ్ళి యుద్ధంలో విజయం కలగజేస్తాడు. విజయం పొందుతారు ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధం ఉంటుంది కానీ ఆ యుద్ధంలో నీవే గెలుస్తావు. యుద్ధంలో శత్రువు మాయమైపోతాడు. నీకున్న కష్టం మాయమైపోతుంది. ఈరోజు నీ యొక్క యుద్ధం ఏంటి? నీకున్న సమస్య ఏంటి? నీ మీదకి నీ ఎదిరించడానికి వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏంటి? ఆ బాధ ఏంటి? దాన్ని దేవుడు చెప్తున్నాడు, అది మాయమైపోయింది. కంటికి కూడా కనపడదు. ఆ విధంగా చేస్తాను. నువ్వు ఏ బాధలో బాధపడుతున్నావు దాన్ని దేవుడు తొలగింపజేస్తాడు. ప్రియాతి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ముందు దావీదు గొల్యాతును ఓడగొట్టినప్పుడు అక్కడ గొల్యాతు లేడిగా, గొల్యాతు మాయమైపోయాడు. అప్పటిదాకా గొల్యాతు కనపడుతూ మీదికి వచ్చాడు, కానీ ఇప్పుడు గొల్యాతు మాయమైపోయాడు. గొల్యాతు లేడు అక్కడ. బైబిల్లో మనం గమనించవచ్చు ప్రియాతి దేవుని బిడ్డలారా, యెహోషాపాతు తన సైన్యం మీదకి 3 దేశాల సైన్యము దండెత్తి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, వీరు చిన్న ప్రార్థన చేసుకున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మా వల్ల కాదు, మాకు దిక్కు నీవే, మాకు ఏ దిక్కు లేదు, మాకేం తోచట్లేదని చెప్పేసి చేసుకున్న ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడంటే, వారికి వారే పొడుచుకొని చచ్చేలాగా శత్రువులు 3 దేశాల సైన్యం వారికి వారే పొడుచుకొని చచ్చిపోతారు. వీళ్ళు కేవలం ప్రార్థన చేసి పాటలు పాడుకుంటూ ఆయుధమే లేకుండా ఆ శత్రువుల దగ్గర వెళ్ళేసరికి వారు ఉండరు. అందరు పొడుచుకొని చచ్చిపోతారు. అక్కడ శత్రువు మాయమైపోతాడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం ముందు హిజ్కియా కూడా అష్షూరు రాజు చేతిలో పడకుండా దేవుడు రక్షించాడు హిజ్కియాను, తన సైన్యాన్ని. యూదా దేశాన్ని రాజుగా ఉంటే హిజ్కియా కాలంలో అష్షూరు దేశపు సైన్యము దండెత్తి వచ్చినప్పుడు జరిగిన విషయమే. ఏం జరిగింది? రాత్రికి రాత్రే ఒక దూత ఆ అష్షూరు వారి దండపేటలోకి వెళ్ళి 185,000 శత్రువులను నశింపజేసింది. శత్రువులు మాయమైపోయారు. తెల్లారు లేచేసరికే హిజ్కియా ఆ యొక్క సైన్యం అంతా కూడా మాయమైపోయా. హిజ్కియా చూశాడు, ఏమైపోయారు? రాత్రి దేవుడు వచ్చి అద్భుతం చేశాడు. ఈరోజు నీ ముందున్నది అష్షూరు వారి దండుపేటలాగా అష్షూరు సైన్యం ఉన్నదా? నీ ముందు 3 దేశాల సైన్యం, శత్రు సైన్యం లాగా నీ ముందు ఉన్నదా? నీ ముందు గొప్ప గొల్యాతు లాంటి శత్రువు లాంటి సమస్య నీ ముందుందా? అది ఒంటరితనమే కావచ్చు, బాధలే కావచ్చు, నిందలే కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేమిడి కావచ్చు, ఏదైనా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదైనా, నీ సమస్య ఏది? దేని కొరకు నువ్వు పోరాటం చేస్తున్నావు? ఏది పొందుకోవాలని ఆశపడుతున్నావు? నిన్ను ఏది వేధిస్తా ఉన్నది? నా దేవుడు చెప్తున్నాడు, నీవు ఏదైతే నీ మీదకి వచ్చిన యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధంలో శత్రువు మాయమైపోతారు. ఎవరు యుద్ధం చేయాలని నీ మీదకి ఎవడొస్తాడో అది మాయమైపోతుంది. శారీరకంగా మనుషులు కావచ్చు, లేదా స్పిరిచువల్గా ఆత్మీయంగా గమనిస్తే నీకున్న సమస్యలు కావచ్చు. ఆ ఒంటరితనం సమస్య మాయమైపోతుంది. ఆ వేదనలు తొలగిపోతుంది. ఇది పోరాటాలు తొలగిపోతాయి. సంతోషంగా జీవించే సమయం ఆసన్నమైంది. ప్రియ దేవుని బిడ్డ, భయపడకు, బాధపడకు, ధైర్యంగా ఉండు. నిన్ను బలపరచడం కొరకే, నిన్ను ప్రేమించాడు కనుక ఈరోజు ఈ మాటను నీకు వినిపింపజేస్తున్నాడు. ఇవి ఆయన మాట లోబడగలిగినట్లయితే తప్పకుండా జీవితంలో గొప్ప మేలుల ఆశీర్వాదాలను నువ్వు చూడగలుగుతావు. నీ కష్టాన్ని బట్ట, నీకున్న పోరాటాన్ని బట్ట,
నీకు ఆర్థిక ఇబ్బందిని బట్టా నాకు ఏం చేయాలో అర్థం కాక అని బాధపడుతూ కూర్చున్నావా? జాబ్ లేకపోవడాన్ని బట్ట, బిజినెస్ సరిగ్గా సాగకపోవడాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావా? ఈ యుద్ధం, ఈ కష్టం ఎలా పోతుంది, నాకు ఈ లేమిడి ఎలా పోతుంది, ఈ ఇబ్బంది ఎలా పోతుంది, ఇంత పెద్ద కష్టం నేను ఎలా దాటగలుగుతాను అనుకుంటుండొచ్చు. నీతో యుద్ధం చేసేది ఎవరంటే ఆ శత్రువులు దేవుడు ఓడగొడతాడు. ఎందుకంటే ఆయన యుద్ధం చేస్తారు కనుక. మనం యుద్ధం చేస్తే మనము గెలవలేం, కానీ దేవుడు యుద్ధం చేసి మనల్ని విజయ తీరాలు నడిపిస్తారని మాట ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టం, నీ నష్టం, నీ బాధ, అనే సమస్య ఏదైనా ఈరోజు ఈ మాట నీకు దేవుడు తెలియపరుస్తుండగా ఈ మాటను బట్టి నమ్మి ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. తద్వారా దైవికమైన మేలుడు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీకునే కష్టం, ఈరోజు కనపడుతున్న కష్టం, బాధ రేపు అది కనపడదు. నమ్ము, ఆయన వాక్య వాగ్దాన్ని బట్టి దేవునిలో గోజాడు ప్రార్థన చేయి. దేవుడు ఈ వాక్య వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి నీ ముందున శత్రువును, నీ ముందునంటే ఆ యొక్క దుష్టుని దేవుడు మాయం చేసి పారదోలను గాక. ఆమేన్. మరి ఈ మాట నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి మించి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాడు, స్తోత్రం చేసిన సహాయం దయచేయండి, కృప దయచేసి వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారని వాగ్దానం ఇస్తూ ఉన్నావు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతు మాయమైపోయాడు. యెహోషాపాతు సైన్యం వారి ఆ యొక్క శత్రు సైన్యము యెహోషాపాతు కాలంలో వారి పొడి చనిపోయారు. మరి ఆయన హిజ్కియా కాలంలో అష్షూరు వారి దండపెట్టలో ఒక్క దూత 1,800,000 చంపగలిగింది. ఈరోజు మా ముందున్న సమస్యలు, మా ముందున్న పోరాటాలు మాకు విడుదల ఇచ్చింది. అది మా ముందు కనపడకుండా సహాయం తెచ్చింది. ఆ సమస్య అయిన, ఆర్థిక ఇబ్బంది, లేమిడైన, బ్రతుకే భారం, కష్టంగా ఉన్న ఏదైనా యేసునామములో తొలగింపజేసి మీరు మహిమా ఘనత ప్రభావం సహాయం దయచేయమని యేసునామములో కృతజ్ఞతలతో విడుదల పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.